ప్రెసెంట్ నేను మిజోరాం రాష్ట్రం ఐజ్వాల్లో ఉన్నాను, అంటే క్యాపిటల్ అనమాట. సో దేశంలో రెండు రాష్ట్రాలకి ఇంతవరకు ఇండియన్ రైల్వే కనెక్టివిటీ లేదు. అంటే ఆ రెండు రాష్ట్రాల్లో రైలు కోత వినపడదు, రైలు పట్టాలు మనకి ఎక్కడ కూడా కనిపించవు. ఆ రాష్ట్రాల్లో ఈ మిజోరాం ఒకటి, ఈ క్యాపిటల్ ఐజ్వాల్ ఒకటి, రెండోది సిక్కిం రాష్ట్రం అనుకోండి. సో ఈ రైలు కనెక్టివిటీ అనేది లేకపోవటం వల్ల ఈ రాష్ట్రాల డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది, జీడిపి ఎదుగుదల కూడా తగ్గిపోయింది. సో ఇలాంటి ఐజ్వాల్ సిటీకి ఇప్పుడు రైల్వే కనెక్టివిటీని అందిస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ రైల్వే ట్రాక్ వేయటం, రైల్వే ప్రాజెక్ట్ నిర్మించడం అనేది అంత ఈజీ పని కాదు. ఎందుకంటే పూర్తిగా కొండ ప్రాంతమైన ఈ మిజోరాం లాంటి రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్ వేయాలంటే కొండలను మొత్తం తొలిచి పెద్ద పెద్ద టన్నెల్స్ నిర్మించాలి, లోయల్లో పెద్ద పెద్ద బ్రిడ్జిలు నిర్మించాలి. ఇందుకోసమే ఇక్కడి ప్రజలందరికీ కూడా ఈ రైల్వే సదుపాయాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 8,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇక్కడికి రైల్వే లైన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో దాని విశేషాలు ఏంటి, ఎంత కష్టపడి ప్రాజెక్ట్ నిర్మించారు, ఎక్కడెక్కడ ఏ బ్రిడ్జిలు నిర్మించారు, ఎక్కడెక్కడ టన్నెల్స్ నిర్మించారు, ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం నేను మిజోరాంలో బారా బజార్ అనే చోట ఒక హోటల్ పై నుంచి మీకు దృశ్యాలు చూపిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా, అంటే రైల్వే లైను, రైల్వే బ్రిడ్జిల గురించి తెలుసుకునే ముందు ఐజ్వాల్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు. అటు చూస్తే ఇంకా మంచు ఉంది, ఉదయం 8 గంటలు అవుతున్నా కూడా పూర్తిగా మంచుతో కప్పబడి వెనకున్న ఇళ్ళన్నీ కూడా కనిపించడం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ పూర్తిగా కొండ ప్రాంతం కావటం వల్ల కొండ మీదే రాజధాని అయిన ఐజ్వాల్ని నిర్మించారు. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆ వెనుక కనిపిస్తున్న ఇళ్ళంటిని కూడా చూడొచ్చు. కొండ గుట్టల పై వరకు కూడా ఇళ్ల నిర్మాణం అనేది జరిగింది. పూర్తిగా కొండల్లో లోయల మధ్యలో రాజధాని నిర్మాణం అంతా కూడా సాగింది. సో ఇంకా మరికొంత రాజధాని భాగాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. అందమైన భవంతులన్నీ కూడా నిర్మించారు, కానీ ఇక్కడ ప్లేస్ అనేది తక్కువ ఉండటం వల్ల చాలా చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్ట్రీట్స్ కూడా చాలా చాలా నేరోగా ఉంటాయి, చాలా చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి, వాటిలోనే అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా చూడండి, వెనక మీకు ఒక వీధి కనిపిస్తుంది. ఆ ఇళ్ళన్నీ కూడా ఏ రకంగా స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందో కూడా మీరు దృశ్యాలు చూడొచ్చు. సో వెళ్దాం ఒకసారి రైల్వే ప్రాజెక్ట్ దగ్గరికి. ఆ రైల్వే ప్రాజెక్ట్ విశేషాలు ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ప్రజెంట్ నేను ఐజ్వాల్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైరాంగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ రైల్వే లైన్ తీసుకొచ్చినప్పుడు మొదటి రైల్వే స్టేషన్ క్యాపిటల్కి దగ్గరలో ఉండటానికి ఈ సైరంగ్లో నిర్మించారు. ఎంత పెద్దకి రైల్వే స్టేషన్ నిర్మించారు మీరు అప్పుడు ఒకసారి రెడ్ కలర్లో ఉన్న మొత్తాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం 2 రైల్వే ట్రాక్లు, రావటానికి వెళ్ళటానికి కావాల్సిన అతిపెద్ద రైల్వే ట్రాక్స్ని ఇక్కడ నిర్మించారు. ఇది నిర్మించడానికి చాలా కష్టపడ్డారు. ఇలాంటి రైల్వే స్టేషన్ అంటే ఇది ఐజ్వాల్ స్టార్టింగ్ పాయింట్ సైరాంగ్ అయితే ఎండింగ్ పాయింట్ బైరాబి. బైరాబి అంటే అది అస్సాం, మిజోరాం రాష్ట్రాలకి సరిహద్దు గ్రామం. సో బైరాబిలో పాతది ఒక రైల్వే స్టేషన్ ఉంది, కాకపోతే అది బోర్డర్ గ్రామంలో ఉండటం వల్ల అక్కడి నుంచి అటు అస్సాం వెళ్ళడానికి పనికొస్తుంది తప్ప అక్కడి నుంచి మిజోరాం రాష్ట్రంలోకి రావటానికి రైల్వే స్టేషన్ కూడా పనికి రాదు. ఇక్కడ సైరంగ్ నుంచి మొదలుపెట్టి అంటే ఐజ్వాల్ నుంచి రైల్వే ట్రాక్ స్టార్ట్ చేసి బైరాబి అంటే రాష్ట్ర సరిహద్దు వరకు, అస్సాం రాష్ట్రాన్ని కలిపే వరకు ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం అంతా కూడా సాగుతుంది. అంటే కొండల మొత్తాన్ని తోచుకుంటూ దానిలోంచి రైల్వే ట్రాక్ వేసుకుంటూ 40 రైల్వే స్టేషన్ మొత్తాన్ని చూడొచ్చు. సో క్లోజ్డ్ గోడౌన్ మాదిరిగా మనకు కనిపిస్తున్న రైల్వే స్టేషన్ సైరంగ్ రైల్వే స్టేషన్. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా సైరంగ్ టు బైరాబి. ఈ సైరంగ్ టు బైరాబి రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతో మంది కూలీలు ప్రాణాలు అర్పించారు. ఒక సైరంగ్ బ్రిడ్జ్ దగ్గరే 18 మంది ఒకేసారి బ్రిడ్జ్ కూలిపోయి చనిపోయారు. ఇంకా ఆ తర్వాత నిర్మాణంలో ఈ టన్నెల్స్ తవ్వేటప్పుడు, ల్యాండ్ స్లైడింగ్లో, వర్షాకాలంలో 60 మందికి పైగా చనిపోయారని ఒక అంచనా. ఎంత కష్టపడ్డారండి ఈ ప్రాజెక్ట్ కోసం. 2014లో నరేంద్ర మోడీ
సీఎం అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. మళ్ళీ 2025లో ఆయన చేతుల మీద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి తిరిగి ప్రారంభిస్తున్నారు. ప్రధానమంత్రి అతిపెద్ద ప్రాజెక్టు ప్రారంభించి శంకుస్థాపన చేసి ఆయన ప్రారంభించడం అనేది నరేంద్ర మోడీ విషయంలోనే బహుశా సాధ్యమైనట్టుంది. ఇక్కడ మీకు ఒకసారి చూడండి, అతిపెద్ద కొండ ఇది. ఈ కొండ మొత్తం ల్యాండ్ స్లైడింగ్లో పైనుంచి కిందికి జారి పడిపోకుండా ఉండటం కోసం దీన్ని మొత్తం స్టెప్ బై స్టెప్ ఆ విధంగా చెక్కి దాన్ని మొత్తం సిమెంట్ చేశారు. ఎక్కడ కూడా ల్యాండ్ స్లైడ్ అనేది జరగకుండా మొత్తం జారి పడకుండా ఉండటానికి ఇలా మనం దారి పొడవున 58 కిలోమీటర్లు ఎక్కడ చూసినా కూడా అటుపక్క కొండ ఇటుపక్క కొండ మధ్యలో లోయ. ఈ లోయలో ఇదంతా జారి పడకుండా ఇలాంటి స్ట్రక్చర్లు మనకి ఎన్నెన్నో కనిపిస్తుంటాయి. ఎంత కష్టపడ్డారనేది ఆ కార్మికుల శ్రమని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సైరాంగ్ బైరాబీ మధ్య మొత్తం 142 చిన్న పెద్ద రైల్వే బ్రిడ్జిలు నిర్మించారు. 48కి పైగా టన్నెల్స్ నిర్మించారు. సో 58 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ ప్రాజెక్టులో 75% అంటే 75% కేవలం రైల్వే బ్రిడ్జిల నిర్మాణం, అంటే రైల్వే ట్రాక్ అంతా కూడా బ్రిడ్జిల మీద వెళ్తుంది. మిగిలిన 25% టన్నెల్స్లోంచి వెళ్తుంది. ఇంకా ప్లెయిన్ ప్లేస్లోంచి ఎక్కడా కూడా రైల్వే ట్రాక్ వెళ్ళదు. అంత కష్టంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. సో నేను 142 బ్రిడ్జిలు అని చెప్పాను కదా, అందులో వన్ ఆఫ్ ది బ్రిడ్జ్ సైరాంగ్ దగ్గర ఉంటుంది. సో ఆ బ్రిడ్జిని చూడండి, చిన్న బ్రిడ్జే ఇంతలా ఉంటే ఇక పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఏ విధంగా ఎంత హైట్లో ఉంటాయనేది మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. చుట్టూ పూర్తిగా కొండ ప్రాంతం, అడవి ప్రాంతం, పూర్తిగా లోయలు. సో ఆ లోయలోంచి అతిపెద్ద పిల్లర్స్ వేసి ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది చేశారు. ఎంత పెద్ద లోయో చూశారు కదా. సో ఇక పైనుంచి కనుక కిందికి పడితే పడిపోయేలోపు కాఫీ తాగి చచ్చిపోవచ్చు అనమాట, అంత లోతు ఉంటుంది. సో అంత లోతులోంచి కింద పిల్లర్స్ నిర్మాణం అనేది చేశారు. ఎంత కష్టసాధ్యం మీరు ఒకసారి ఊహించుకోండి. ఆ పిల్లర్ల మధ్యలో ఉన్న ఒక చిన్న ప్రొక్లైనర్ ఒక చీమలాగా కనపడుతుంది. అంటే పిల్లర్ల సైజు ఎంత పెద్దగా ఉందో ఊహించుకోవచ్చు. ఒక 100 అంతస్తుల అపార్ట్మెంటు ఏ విధంగా ఎంత హైట్ అయితే ఉంటుందో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జి ఈ పియర్స్ కూడా అదే హైట్ ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున 4 పిల్లర్ల నిర్మాణం చేసి వాటిపైన రైల్వే ట్రాక్ని బ్రిడ్జిని నిర్మించారు. సో ముందుకెళ్ళి ఇంకెంతకన్నా పెద్ద బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, వాటి మీద నుంచి ప్రస్తుతం మేము ఒక ట్రైన్లో ఈ 58 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్ చూపించడానికి వెళ్తూ ఉన్నాము. ఈ ప్రాజెక్ట్లో మొదటి రైల్వే స్టేషన్ సైరాంగ్ రైల్వే స్టేషన్. సెప్టెంబర్ 13న నరేంద్ర మోడీ ఇక్కడి నుంచే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని ప్రారంభించబోతున్నారు. ఇక్కడ నుంచే పచ్చ జెండా ఊపి ట్రైన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా ఈ మిజోరం ప్రజలు ఇంతవరకు రైలు కోత అనేది వినలేదని చెప్పాను కదా. ఫస్ట్ టైం ఇక్కడ రైల్వే స్టేషన్ రావడం, రైలు పట్టాలు ఏర్పాటు చేయటం, రైలు కూడా రావటం ఈ మిజోరం ప్రజల్ని, పర్టికులర్గా ఐజ్వాల్ ప్రజల్ని ఆనందంతో ముంచి తేలుస్తుంది. ఇంతకాలం ఈ రైల్వే కనెక్టివిటీ అనేది లేక వీళ్ళంతా కూడా రోడ్డు మార్గంలోనే వస్తూ ఎన్నెన్నో కష్టాలు పడేవాళ్ళు. మొత్తం కొండ ప్రాంతం కావడం వల్ల ఎక్కడ చూసినా ఘాటి. మేము వచ్చాం, ఆ ఘాటీలోంచి నరకం కనిపించింది. ఎక్కడ పట్టుమని ఒక 10 నిమిషాలు పరిగెత్తడానికి ప్లేస్ లేదు, మైదానం కంప్లీట్ ఘాటీలు. ఆ ఘాటీలోంచి ఏదైనా సరుకులు వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకురావాలి అంటే ఏ లారీ వాళ్ళు రానంటారు. సో అందుకని ఇక్కడ ఏ వస్తువు కొన్నా కూడా ఈవెన్ కేజీ వంకాయలు ఇక్కడ కొనాలి అంటే బయట మనకి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటే ఇక్కడ 200 ఉంటుంది. అంటే ఒక వస్తువు రేట్లు 10 రెట్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఏదైతే ఈ రైల్వే సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత రేపటి నుంచి వ్యాగన్ అందుబాటులోకి వస్తుంది. కావాల్సిన మెటీరియల్ అంతా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశాలు ఉండటం, జనాలు ఎక్కడికైనా వెళ్ళగలిగే అవకాశం ఉండడం నేపథ్యంలో వస్తువులు ధరలు తగ్గుతాయి, జనాలకి టైం కూడా సేవ్ అవుతుంది. ఈ ఘాటీల్లోంచి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుని అవసరం ఉండదు. సైరాంగ్ రైల్వే స్టేషన్లోకి మొట్టమొదటి ట్రైన్ వచ్చింది. సో ఈ రైల్వే ట్రాక్ మీదకి ట్రైన్ రావటం ఇదే మొదటిసారి. మోడీ ఈ ట్రైన్స్ని, రైల్వే స్టేషన్ని, ప్రాజెక్ట్ని లాంచ్ చేసే ముందు ట్రయల్ రన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎంటైర్ మీడియాను తీసుకొచ్చి ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా చేశారు ఏంటన్నది ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం పెట్టిన ఖర్చు కావచ్చు, పడిన ఇబ్బందులు కావచ్చు, ఎంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు అంటే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదే ట్రైన్లో మీడియా కోసం అరేంజ్ చేసిన ఈ ట్రైన్లోనే ప్రస్తుతం మేము ఇక్కడ సైరాంగ్ నుంచి బైరాబీ దాకా వెళ్ళబోతున్నాం.
నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి ఏర్పాట్లు చేశారు. ఆ పైన హైవే ఉంది, ఆ మెట్ల మీద నుంచి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అంటే రైల్వే స్టేషన్ కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లోకి చేరుకోవచ్చు. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఈ మిజోరాం ప్రజల సంస్కృతి, మిజోల సాంప్రదాయాలు మొత్తం ఎస్టాబ్లిష్ చేసేలా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు. ప్యాసింజర్లు నేషనల్ హైవే మీద నుంచి కిందికి రావడానికి చేసిన ఏర్పాటు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 2 భారీ లిఫ్ట్లు ఉంటాయి. ఈ లిఫ్ట్ల మీద నుంచి పైన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అక్కడ ట్రైన్ అనేది ఎక్కచ్చు అనమాట. ప్రస్తుతం లిఫ్ట్ కిందికి వస్తుంది. సో ఇదే లిఫ్ట్లో పైకి మనం వెళ్దాం. లిఫ్ట్లోంచి నేరుగా ప్లాట్ఫామ్ మీదకి ఎట్లా వెళ్తామో మీకు ఇక్కడ ప్రత్యక్షంగా చూపిస్తాను. ఎస్, ప్రస్తుతం లిఫ్ట్లో ఉన్నాము. లిఫ్ట్లో 1వ నంబర్ నొక్కితే నేరుగా ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అంటే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం నేను వెళ్తూ ఉన్నాను. పైన ఫస్ట్ ఫ్లోర్ మీద అంటే ట్రాక్ మీద ట్రైన్ రెడీగా ఉంది. సో ట్రైన్ దిగ్గానే ట్రైన్ మీకు కనిపిస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఎస్, ఫస్ట్ ఫ్లోర్కి రీచ్ అయ్యాము. ఎస్, వచ్చాము. డోర్ ఓపెన్ అవుతుంది. ఒకసారి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి అని చెప్పాను కదా నేను. సో ఇది ఇలా అనమాట. సో నేరుగా కింద నుంచి పైకి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తాం. ప్లాట్ఫామ్ మీదకి రాగానే మీకు ఎదురుగా ట్రైన్ కనపడుతూ ఉంటుంది. చూసారా, రైల్వే స్టేషన్ కిందేమో నేషనల్ హైవే, పైనేమో రైల్వే స్టేషన్. అది వెనకాల సైరాంగ్ రైల్వే స్టేషన్ బోర్డు కనపడుతుంది. అలాగే రైల్వే స్టేషన్లో ఉన్న ట్రైన్ కనపడుతుంది, ప్లాట్ఫామ్ కనపడుతుంది. సో లిఫ్ట్లోంచి పైకి వచ్చిన ప్యాసింజర్లంతా కూడా ఈ రకంగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక అద్భుతంగా చేశారు ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా కూడా రైల్వే శాఖ. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ప్రస్తుతం ట్రైన్ ఎక్కుతూ ఉన్నాము. చూశారు కదా. ఇప్పుడు మేము సైరాంగ్ బ్రిడ్జ్ మీద జర్నీ చేస్తుంది. ఈ సైరాంగ్ బ్రిడ్జ్కి ఒక ప్రత్యేకత ఉంది, ఒక విషాదకరమైన ఘటన కూడా ఉంది. ప్రస్తుతం ఈ బ్రిడ్జి నిర్మాణ సమయంలో 18 మంది కార్మికులు ప్రాణాలు అర్పించారు. మనం నడుస్తున్న ఈ బ్రిడ్జే కూలిపోవడంతో ఈ బ్రిడ్జి మీద నుంచి పడిపోయి దాదాపు 18 మంది కార్మికులు చనిపోయారు. అత్యంత లోయలో ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం అంతా కూడా చేశారు. చాలా పెద్ద ఎత్తున పియర్స్ని నిర్మించారు. 172 మీటర్ల ఎత్తులో ఈ పియర్స్ నిర్మాణం అనేది సాగింది. ప్రస్తుతం దాని మీద నుంచి మేము ఈ ట్రైన్లో జర్నీ చేస్తున్నాం. బహుశా ఇది ఫస్ట్ ట్రైన్ ఇదే అయి ఉంటుంది. ట్రయల్ ట్రైన్ వెళ్ళుండొచ్చు. దాని తర్వాత ప్రస్తుతం మేమే జర్నీ చేస్తూ ఉన్నాము. సో ఆ దృశ్యాలు మొత్తం కూడా మీరు వెనక చూడొచ్చు. ఒక అద్భుతమైన స్ట్రక్చర్. రైల్వే చరిత్రలోనే ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మాణం ఈ స్థాయిలో నిర్మాణం చేయటం అనేది బహుశా అల్టిమేట్ రికార్డ్ అయి ఉండొచ్చు. ఇది మోడీ గారి ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిజోరాం ప్రజలకి రైల్వే సదుపాయం కల్పించాలి, రైల్వే ప్రయాణాన్ని అందించాలన్న సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఒక ప్రెస్టీజియస్గా తీసుకుని 2014లో దీన్ని స్టార్ట్ చేశారు. 2025లో ఆయనే ఓపెన్ చేయబోతూ ఉన్నారు. ఎంత పొడవైన బ్రిడ్జ్ చూడవచ్చు. 1.2 కిలోమీటర్స్ పొడవున్న అతిపెద్ద బ్రిడ్జ్ ఇది. సో ఆ బ్రిడ్జిని ఇప్పుడే క్రాస్ చేస్తూ ఉన్నాము. కొండ గుట్టల మధ్యలోంచి, లోయల మధ్యలోంచి ప్రస్తుతం జర్నీ అంతా కూడా సాగుతోంది. సైరంగ్ బ్రిడ్జ్ క్రాస్ చేసి ప్రస్తుతం మనం ముందుకైతే వచ్చేసాము. ప్రస్తుతం మేము సైరాంగ్ బైరాబీ రైల్వే ట్రాక్ మీద జర్నీ చేస్తున్నాం. వెళ్తూ ఉన్నప్పుడు అడుగడుగున బ్రిడ్జిలే కనిపిస్తాయి, అడుగడుగున టన్నెల్సే కనిపిస్తాయి. ప్రస్తుతం ఒక టన్నెల్లోంచి మేము వెళ్తున్నాం. బ్యాక్గ్రౌండ్ మీకు పెద్దగా కనిపించకపోవచ్చు. సో మొత్తం టన్నెల్లోంచి వెళ్ళటం వల్ల మీకు బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు. సో ఎక్కడ చూసినా టన్నెల్స్. ఒక టన్నెల్ క్రాస్ చేయగానే బ్రిడ్జి కనిపిస్తుంది. మళ్ళీ టన్నెల్ వచ్చింది. సో పూర్తిగా చీకటి అయిపోయిన దృశ్యాలు మీరు ఒకసారి చూడొచ్చు. ఈ టన్నెల్ దాటగానే మళ్ళీ బ్రిడ్జి కనిపిస్తుంది. మళ్ళీ బ్రిడ్జి దాటగానే మళ్ళీ ఇంకో టన్నెల్. ఇప్పుడు టన్నెల్ క్రాస్ చేసాము. టన్నెల్ క్రాస్ చేసి బ్రిడ్జి మీదకి వచ్చాము. అంటే కొండల మొత్తాన్ని కూడా తొలిచి ఈ టన్నెల్ నిర్మాణం చేయడానికి 11 సంవత్సరాలు పట్టింది. ఈ బ్రిడ్జిలు నిర్మాణం చేయడానికి 11 సంవత్సరాలు పట్టింది. సో లోయలోంచి పిల్లర్లు వేసుకుంటూ రావాలి. కన్స్ట్రక్షన్ చాలా కష్టం. ఇదిగో బ్రిడ్జ్ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ టన్నెల్ దాటాం. బ్రిడ్జి దాటగానే మళ్ళీ వెంటనే టన్నెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం. చూడండి ఎంత పెద్ద బ్రిడ్జో.
సో అన్ని బ్రిడ్జిలు కూడా చాలా చాలా కష్టం. కొన్ని సంవత్సరాల పాటు ఒక బ్రిడ్జి నిర్మాణానికి ప్రస్తుతం ఒక టన్నెల్ వచ్చింది. యా, బ్రిడ్జి దాటగానే టన్నెల్లోకి, అంటే టన్నెల్ లేదా బ్రిడ్జి, టన్నెల్ లేదా బ్రిడ్జి, వీటి మీద నుంచి రైల్వే ట్రాక్ అంతా కూడా వెళ్తుంది. ఈ జర్నీలో ఎక్కడ చూసినా కూడా అయితే టన్నెల్స్ లేదా రైల్వే బ్రిడ్జిలే కనిపిస్తాయి. ప్రస్తుతం ఒక టన్నెల్లోంచి మేము వెళ్తున్నాం. ఒకసారి ఆ దృశ్యాలన్నీ కూడా చూడండి. ఆ సౌండ్తో మొత్తం అయిపోతుంది. టన్నెల్ లోపల నుంచి వెళ్తున్నాం కాబట్టి పూర్తిగా చీకటిగా ఉంటుంది. అది ఒక టన్నెల్ని మీరు వెనక దృశ్యాల్లో చూడొచ్చు. ప్రస్తుతం ట్రైన్ ఇప్పుడే ఒక టన్నెల్ దాటి ఒక పక్క నుంచి వెళ్తున్నాం. ట్రైన్ నుంచి వెళ్తున్నప్పుడు సైడ్ దృశ్యాలన్నీ కూడా మీరు గమనించవచ్చు. దాదాపు 142 బ్రిడ్జిల నిర్మాణం సాగింది. ప్రస్తుతం సైరంగ్ స్టేషన్ దాటి ఇంకొక రైల్వే స్టేషన్కి వచ్చాము. సో రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ను కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు. ఒక చిన్న రైల్వే స్టేషన్, బహుశా ఈ సైరంగ్ నుంచి బైరాబీకి క్రాస్ అయ్యే మధ్యలో ఉన్న అనేక గ్రామాలను కలుపుతూ అనేక గ్రామాల ప్రజలందరినీ కూడా గమ్యానికి చేరుస్తూ బైరాబీకి అంటే అస్సాం బోర్డర్కి చేరుస్తూ ఈ ట్రైన్ అలాగ సాగుతూ ఉందన్నమాట. సో వెళ్తుంటే జర్నీ అయితే అద్భుతంగా ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ట్రయల్ జర్నీ. సో ప్రధాని మోడీ ఓపెన్ చేయక ముందే మేము ఒక విధంగా ఓపెన్ చేసినట్టే దీన్ని. సో వెళ్తున్నప్పుడు ఎటు చూసినా కూడా ఈ కొండలు, లోయలు, టన్నెల్స్, రైల్వే బ్రిడ్జెస్ మొత్తం కనిపిస్తుంటాయి. బహుశా దేశంలో ఓన్లీ బ్రిడ్జిల మీద టన్నెల్స్లోంచి నడిచి వెళ్ళే ఏకైక ట్రైన్ బహుశా ఈ ట్రాక్ మీద నుంచి వెళ్ళే ట్రైన్స్ మాత్రమే అయి ఉంటాయి. సో ఒక అద్భుతమైన నిర్మాణం భారతదేశ చరిత్రలో, ఒక మోడీ చరిత్రలో కూడా ఇది ఒక రికార్డుగానే మిగిలిపోబోతోంది. ఈ ట్రైన్లో మనతో పాటు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎట్లా ఉంది నాన్న ఈ జర్నీ? బాగుంది. మొత్తం చెట్లు, ఇంకా లోయల్ మౌంటైన్స్ లాగా ఉంది. ఇంకా టన్నల్స్ నుంచి వెళ్తే చాలా బాగుంది. మొత్తం డార్క్ అయిపోయినప్పుడు ఒక ఫీల్ వస్తుంది. మొత్తం ట్రీస్ అన్నీ చూసినప్పుడు ఏదో నేచర్తో కనెక్ట్ అయినట్టు ఫీల్ వస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ చేయాలి. అందరూ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. నేచర్తో కనెక్ట్ అయినట్లు ఉంటుంది. ఇది ఈ జర్నీ మీద పబ్లిక్ ఒపీనియన్ ఇదనమాట. ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. మేడం, ఎట్లా ఈ ట్రైన్లో జర్నీ చేస్తున్నారు? యాక్చువల్లీ మోడీ గారు ఓపెన్ చేయకంటే ముందే మనం ఈ ట్రైన్లోంచి వెళ్తూ ఉన్నాం. కొండలు, గుట్టల్లోంచి ట్రాక్ వేశారు. అండ్ దెన్ టన్నెల్స్ లేదా రైల్వే బ్రిడ్జెస్ మీద నుంచి మనం వెళ్తుంది మన ట్రైన్ అంతా కూడా. ఎలా ఉంది ఫీల్ అంతా? ఇది చాలా బాగుందండి. ఈ ట్రైన్లో బహుశా ఫస్ట్ ప్యాసింజర్ మీరు. ఇంకా 13వ తేదీ మోడీ గారు ఓపెన్ చేస్తున్నారు. దానికన్నా ముందే మీరు ట్రైన్లో జర్నీ చేస్తున్నారు. ఎలా ఉంది నేచర్ కానీ జర్నీ కానీ? చాలా బాగుందండి. చెట్లు, గుట్టలు, లోయలు అవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. వాటిని అన్నింటినీ చూసి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే బేసిక్గా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇది అవసరం, ఈ ప్రాజెక్ట్ అనేది, ఈ రైల్వే లైన్ అనేది. కానీ టూరిజం కింద కూడా బహుశా ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విజువల్ వండర్ చూడటానికి ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులంతా కూడా ఈ ట్రైన్లో ప్రయాణించడానికి, ఈ అద్భుతాన్ని ఫీల్ అవ్వడానికి బహుశా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే పిఆర్ఓ నుష్రత్ గారు నాతో పాటు జర్నీ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది మేడం? చాలాసేపటి నుంచి మీరు రైల్వే ఎంప్లాయీగానే కాకుండా ఒక ప్యాసింజర్గా చాలా ఎంజాయ్ చేస్తూ కనపడుతున్నారు జర్నీ చేసేటప్పుడు. ఎలా ఉంది ఫీల్? సార్, ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే ఇఫ్ యూ కెన్ సీ చాలా గ్రీనరీ ఉంది. సో ఇది చాలా డిఫికల్ట్ టెరెన్. యాజ్ అ రైల్వే ఎంప్లాయీ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ లైన్ ఇన్ సచ్ డిఫికల్ట్ టెరెన్. ఈ జర్నీ ఇంకా స్పెషల్ ఉంటుంది బికాస్ ఇంత చిన్న స్ట్రెచ్ మీద 52 కిలోమీటర్ స్ట్రెచ్ మీద ఎంత డిఫికల్ట్ పాయింట్స్ ఉన్నాయి టు కనెక్ట్. బికాస్ రోడ్వేస్ ఇఫ్ యూ సీ ఎవ్రీ రోడ్ ఈస్ హ్యావింగ్ పిన్ పాయింట్ టర్న్స్. సో రైల్వే will not be able to journey like that. We have to have a straight line. అంటే ఇండియన్ రైల్వే
ఇంతకుముందు చాలా పెద్ద ప్రాజెక్టులు, చాలా పెద్ద రైల్వే ట్రాకులు, వేల కిలోమీటర్లో ట్రాక్ నిర్మాణం చేసింది, బ్రిడ్జిల నిర్మాణం చేసింది. కానీ ఇది బహుశా టఫెస్ట్ జాబ్ కదా, ఇండియన్ రైల్వేకి ఒక ప్రెస్టీజియస్ జాబ్ కూడా కదా ఇది. అదే సార్, ఇది చిన్న ప్రాజెక్ట్, బట్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆల్సో, బికాస్ ఇఫ్ యూ కెన్ సీ వీఆర్ ఇన్ అ వెరీ హై ఆల్టిట్యూడ్ అండ్ దెర్ ఆర్ వెరీ డీప్ వ్యాలీస్. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాల్సింది అంటే వీ హ్యాడ్ టు గెట్ మ్యాన్, మటీరియల్, అండ్ వీ హ్యాడ్ టు మేక్ రోడ్ ఫార్ గెటింగ్ ద మ్యాన్ అండ్ మటీరియల్. Plus, the atmospheric and the climatic conditions are such that it is very difficult to continue constructions. One important thing that I can tell you is, ade 144 bridge undi. A bridge pillar is a single pillar. A bridge mida construction cheyalante it has to be through and through. You cannot stop the construction and then put another layer. So if you see that 114 feet, it was being done continuously 24/7. Adi chala adbhutamga undi. If you see the pillar, you will not see stages. It is one whole pillar. So as a railway employee and as a passenger both, it is wonderful to see this journey, and I am really, really proud of our engineering people and construction people and all the people who have come together to put this beautiful line in place. Because of this, lot of people now who are scared of traveling by road will be able to travel and enjoy this scenic beauty of the Northeast India, which most of the time we are not able to enjoy otherwise. ఇప్పుడు బేసిక్గా ఈ ప్రాజెక్ట్ అనేది అటు నరేంద్ర మోడీ గారి హిస్టరీలో కావచ్చు, ఇండియన్ రైల్వే హిస్టరీలో కావచ్చు, రైల్వే మినిస్టర్ గారి హిస్టరీలో కావచ్చు, ఒక రికార్డుగా ఉండిపోబోతోందా? Absolutely, sir. This construction 11 years in the making, and finally we will be seeing it in person with the Honorable Prime Minister flagging off the trains in a few days' time. So yes, definitely this is one of a very historic moments for Indian Railways and for the whole nation as well. థ్యాంక్ యూ యాక్చువల్లీ ఇటు రైల్వే హిస్టరీలో ఇది ఒక రికార్డుగా ఉండిపోబోతోంది. అటు మోడీ గారి హిస్టరీలో కావచ్చు, ఇందులో పార్టిసిపేట్ చేసిన ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంత పెద్ద ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఇదే ట్రైన్లో జర్నీ చేస్తూ ఉన్నారు. సార్, బేసిక్గా నేను మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ అడగట్లేదు. ఈ ప్రాజెక్టు చేపట్టడంలో, నిర్మాణంలో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది రైల్వే శాఖ? ఎంత ఇబ్బంది పడి ఈ ప్రాజెక్ట్ కట్టారు? చూస్తూ ఉంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ టన్నెల్స్ కానీ, ఈ బ్రిడ్జెస్ కానీ, ఒక రైల్వే డిపార్ట్మెంట్కి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా ఇది. ఎలా కట్టేటప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసింది ఈ డిపార్ట్మెంట్? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బైరాబీ ఐరాన్ 51 కిలోమీటర్స్ రైల్వే ప్రాజెక్ట్. ఐజ్వాల్ని కనెక్ట్ చేస్తూ సిల్చార్, అస్సాంలోని సిల్చార్ నుంచి మెయిన్ లైన్ రైల్వే నెట్వర్క్కి కనెక్టివిటీ ఇస్తూ చేశారు. ఇది అత్యంత కష్టంతో కూడుకున్న ప్రాజెక్ట్, అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్వే తీసుకొని ముందుకు తీసుకొచ్చిన ప్రాజెక్ట్. మీరు గమనిస్తే మిజోరాం అంతా కూడా కొండలు, లోయలు, అలాగే డీప్ ఫారెస్ట్ ఏరియా ఉన్న ప్రాంతం ఇదంతా. ఇక్కడ ఒక చిన్న రోడ్ నెట్వర్క్ వేయాలన్నా కూడా ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ 51 కిలోమీటర్ల రైల్వే లైన్ మొత్తం కూడా కట్టాలి అని అంటే దాదాపు ఒక 200 కిలోమీటర్ల రోడ్వేస్ నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకు అని అంటే ఇక్కడ కట్టాల్సిన ప్రతి కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్ళడానికి రోడ్ అప్రోచే లేదు. మెన్ అండ్ మెటీరియల్ని అక్కడ తీసుకెళ్లాలంటే ఫస్ట్ రోడ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. సో 50 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ గురించి 200 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక ఎత్తు అయితే, మనకి ఇదంతా కొండ ప్రాంతము, లోయ ప్రాంతం అవడం వల్ల ప్రతి చోట మనకి ఒక బ్రిడ్జ్ లేదా ఒక టన్నెల్ కట్టాల్సిన అవసరం ఏర్పడింది. టోటల్ 51 కిలోమీటర్ల ప్రాజెక్ట్ చూస్తే దాదాపు 50% మించి
ఓన్లీ బ్రిడ్జెస్ టన్నల్సే కన్స్ట్రక్షన్ ఉంది. మిగతా 44% మాత్రమే నార్మల్ ప్లేన్ ఏరియాలో కట్టారు. సో ఒక్కొక్క బ్రిడ్జ్, ఒక్కొక్క టన్నెల్ ఇన్ ఇట్ సెల్ఫే ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంటిది. ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు బ్రిడ్జ్ రాబోతూ ఉంది. అది ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పియర్ బ్రిడ్జ్. దాదాపు 114 మీటర్ల హైట్తో బ్రిడ్జ్ని కట్టాల్సి వచ్చింది. ఇలా 70 మీటర్లు అంతకు మించి ఉన్న బ్రిడ్జెస్ ఒక 6-7 బ్రిడ్జెస్ కట్టారు. 153 బ్రిడ్జెస్ కట్టడము, 48 టన్నెల్స్ కట్టడము ఒక ఛాలెంజింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఇప్పుడు ఈ సక్సెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, మోడీ గారు ఓపెన్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ రైల్వే శాఖ తరఫున మీ పర్సనల్ ఒపీనియన్? ఇది మొత్తాన్ని చూస్తే ఒక ఆనందించాల్సిన విషయము, గర్వించాల్సిన విషయంగా చూస్తున్నాను. ఇప్పుడు నేనున్నది అతిపెద్ద సైరంగ్ బ్రిడ్జ్ మీద 114 మీటర్ల ఎత్తులో క్రుంగ్ నదిలో నిర్మించిన పియర్స్తో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అంతా కూడా చేశారు. ఇది ఎంటైర్ ప్రాజెక్ట్లోనే అతిపెద్ద బ్రిడ్జ్ అని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జి నిర్మించారు. కొన్ని సంవత్సరాల సమయం ఈ బ్రిడ్జి నిర్మాణానికి పట్టింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కూడా అర్పించారు. ఎందుకంటే ఇప్పుడు నేను నిలబడి ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోతే 18 మంది కార్మికులు ఇక్కడ నుంచి కిందికి పడి చనిపోయారు. సో ఎంతో శ్రమతో ఎంతోమంది ప్రాణాలు పోతే ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది జరిగింది. 1.5 కిలోమీటర్ల బ్రిడ్జి, అది కూడా కింద కొరుంగు నది ఉంటుంది, అందుకని దీన్ని క్రుంగ్ బ్రిడ్జ్ అంటారు. అంతేకాకుండా బ్రిడ్జ్ నెంబర్ 196 అని కూడా పిలుస్తూ ఉంటారు. చుట్టుపక్కల కొండల్ని చూస్తూ, ఈ పక్క ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, ఆ కొండల మీద ఉన్న మంచును చూస్తూ ఇందులో ప్రయాణిస్తూ ఉంటే నిజంగా అద్భుతమని చెప్పాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఇదే బ్రిడ్జ్ మీద నుంచి నేను మీకు రిపోర్ట్ చేస్తున్నాను. నా వెనక నేను ప్రయాణించిన ట్రైన్ కూడా నా వెనకే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద టన్నెల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. నేను చూపించే 48 టన్నెల్స్లో వన్ ఆఫ్ ది టన్నెల్ ఇది. ఈ టన్నెల్ కోసం ఎంటైర్ కొండలన్నింటినీ కూడా తవ్వి కొన్ని సంవత్సరాల పాటు ఈ కొండరాయిని తొలవటానికి సమయం పట్టింది. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అయింది. సో అలా కొండల మొత్తాన్ని కూడా తొలుచుకుంటూ అతిపెద్ద టన్నెల్స్ నిర్మాణం ఇక్కడ చేసింది రైల్వే శాఖ. దీనికోసం ఇంజనీర్లు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో మెటీరియల్ అంతా కూడా, మెషినరీ అంతా కూడా ఇక్కడికి తరలించాల్సి వచ్చింది. ఈ టన్నెల్ అలా వెళ్తున్న కొద్దీ టన్నెల్ వస్తూనే ఉంటుంది. ఒక టన్నెల్ అయిపోతే నెక్స్ట్ ఒక బ్రిడ్జి, ఆ తర్వాత మళ్ళీ టన్నెల్. ఇప్పుడు ఈ టన్నెల్ చూడండి, అలా ముందుకు అలా వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళ్ళినా టన్నెల్ వస్తూనే ఉంటుంది. దాని లోపల లైట్లు ఏర్పాటు చేశారు. సో పైన మొత్తం కూడా ఎక్కడ కొండ ప్రాంతం కావడం వల్ల లీకేజీ లాంటివి లేకుండా, ఎలాంటి కుప్పకూలకుండా అనేక రకాల పరీక్షలు చేసిన తర్వాత సో ఈ నిర్మాణం అత్యంత స్ట్రాంగ్గా చేశారు. 52 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ చేసుకుని మేము ప్రస్తుతం బైరాబీకి చేరుకున్నాం. ఏదైతే ప్రెస్టీజియస్ రైల్వే ప్రాజెక్ట్ అనుకున్నామో ఆ ప్రాజెక్టు ఎండ్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం మేము ఉన్నాము. ఇది మిజోరాం రాష్ట్రం కింద వచ్చినప్పటికీ కూడా అస్సాం సరిహద్దుల్లో ఉంటుంది. అంటే నెక్స్ట్ ఒక 2 కిలోమీటర్లు దాటిన తర్వాత అస్సాం రాష్ట్రం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇక్కడ కల్చర్ అంతా కూడా ఇటు అస్సాం మిజోరాం రెండు కలగలిపిన మిక్స్డ్ కల్చర్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా ఇక్కడ ప్రజలంతా కూడా అస్సామీల మాదిరిగానే మనకు కనిపిస్తూ ఉంటారు. సో మేము వచ్చిన ట్రైన్ కూడా మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తోంది. సో సరిగ్గా సెప్టెంబర్ 13వ తేదీ నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టుని లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ట్రయల్ రన్లో భాగంగా ట్రైన్స్ అన్నింటినీ కూడా తనిఖీలు చేస్తూ, అంటే రైల్వే ట్రాక్ని తనిఖీలు చేస్తూ ఎక్కడికక్కడ పట్టాల మీద నుంచి అలా రన్ చేస్తూనే ఉన్నారు. సో ఇది టోటల్గా సైరాంగ్ నుంచి బైరాబీ వరకు నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే ప్రాజెక్టుకి సంబంధించిన సమాచారం. మిజోరాం రాష్ట్రం నుంచి అశోక్ బిగ్జీ. For more videos like this, subscribe Big TV channel.